మీరు వచ్చేసారా? నేను చెప్పినవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో చేయండి, ఏది మిస్ కాకూడదు. అది కాదమ్మా, ఒక ముఖ్యమైన విషయం. వీలైనంత త్వరగా రాగలిగితే బాగుంటుంది. నో, లేట్ ఏం లేదు. నేను వెంటనే వచ్చేస్తున్నాను. మీరు ఫైల్ రెడీ చేయండి. యా. ఏంటి? నాకు సంస్కృతి కేర్ హోమ్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది. మీరేమనుకోకపోతే కాస్త నన్ను అక్కడ డ్రాప్ చేయగలరా ప్లీజ్? ఏంటో వర్కు? ఒక చిన్న విషయం. అక్కడ ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని కలవాలి. ఇప్పుడు కలవకపోతే మళ్ళీ కలవడం కష్టం. అందుకే నేను వెళ్ళకపోతే అక్కడ వాళ్ళు కూడా బాధపడతారు. నేను తప్పకుండా వెళ్ళి తీరాలి. సరే. కార్తీక్! 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 ఏంటక్క, ఏమైంది? చాలా బాధేసింది కార్తీక్. అవమానంతో తల తీసేసినట్టయింది. తట్టుకోలేకపోయాను తెలుసా? ఏమైందక్క? ఏ విషయం గురించి మాట్లాడేది? ఇన్ని రోజులు ఈ ఊర్లో నువ్వంటే అందరికీ గౌరవం, విలువ ఉండేవి. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా నీకు మంచి పేరుండేది. కానీ ఈ రోజు ఆ పేరుకి పరువుకి మర్చిపడింది కార్తీక్. ఒక్క ఈ టౌన్లోనే కాదు, మీ పోలీస్ డిపార్ట్మెంట్లోనూ, ఈ స్టేట్లోనూ అందరూ నీ గురించి చెడుగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. నా గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారా? ఏం జరిగిందక్క? చూడు, ఈ పేపర్స్ చూడు, నీకే అర్థమవుతుంది. చూడు. నా కూతురు పల్లవిని ఈ కార్తీక్ కృష్ణ ఏ విధంగా చంపాడో చెప్తాను, రాసుకోండి. చూసావా ఆ పేపర్స్ నిండా నీ గురించి చెడుగా ఎలా రాశారో చూసావా? రెండో పెళ్లి కోసం మొదటి భార్యని చంపేసిన డిఎస్పీ కార్తీక్ కృష్ణ.
మొదటి భార్యని చంపేసి సైలెంట్ గా రెండో పెళ్లి. వీటిని చూసిన దగ్గర నుంచి నా మనసు నిండా ఒకటే బాధ. ఇంత అవమానాన్ని నా తమ్ముడు ఎలా తట్టుకోగలడు, నలుగురిలో ఎలా తలెత్తుకుని ఎలా తిరగలడని. కార్తిక్, ఇదంతా చేసింది ఆ కాంచన వల్ల అయినా సరే. నీకిలాంటి పరిస్థితి రావడానికి, నీ పరువు పోయి నలుగురు నీ గురించి చెడుగా మాట్లాడుకునే దుస్థితి నీకు రావడానికి అసలు కారణం ఎవరో తెలుసా? ఎవరు? రాధిక. ఏం మాట్లాడుతున్నారండి మీరు? వీటన్నిటికీ నన్ను కారణం అంటున్నారేంటి? అవును, నువ్వే కారణం. నా తమ్ముణ్ణి నలుగురు వేలెత్తి చూపించే పరిస్థితి రావడానికి ఇన్ని రోజులుగా వాడు సంపాదించుకున్న పరువు, మర్యాద అన్ని మంట కలిసిపోవడానికి ముమ్మాటికి నువ్వే కారణం. సకల బుద్ధి లేకుండా మాట్లాడుకో. అయినా రాధిక ఏం చేసిందని తనని నిందిస్తూ మాట్లాడుతున్నావు? ఇంకా ఏం చేసిందని అడుగుతావేంటమ్మా? కార్తీక్ రాధికని పెళ్లి చేసుకోవడం వల్లే కదా ఆ కాంచనవల్లి మీడియాని మన ఇంటికి తీసుకొచ్చి ఇంత రచ్చ చేసింది. కార్తీక్ పెళ్లి చేసుకోకుండా ఎప్పట్లాగే ఉండుంటే ఈ న్యూసెన్స్ అసలు ఉండుండేవా? కార్తీక్, నేను ఇలా టార్గెట్ చేయడం, అవమానించడం ఇంతటితో ఆగదు. అందుకని నువ్వు రాధికని నీ జీవితంలో నుంచి ముగిస్తాను. నన్ను విమర్శిస్తున్న వాళ్ళందరి నోళ్ళు 15 రోజుల్లో మూయిస్తాను. మీడియా సమక్షంలో చెప్పినట్టు 15 రోజుల్లోపు పల్లవి చావు వెనకాల ఉన్న హంతకులెవరో పట్టుకుని తీరుతాను. పల్లవి అంటే నాకు ఎంత ప్రాణమో ఇప్పుడు విమర్శిస్తున్న ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్తాను. ఇదేంటి, రాధికని బయటకు పంపిస్తాడనుకుంటే పల్లవిని చంపిన వాళ్ళని పట్టుకుంటానంటున్నాడు. పదరాధిక.
తమ్ముడి మీద వస్తున్న విమర్శలు ఆపాలంటే ఈ రాధికని ఇంట్లోంచి సకల, ఈ విషయం గురించి ఈ రోజు లేదంటే రేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత మర్చిపోతారు. అది కాదమ్మా. నా కొడుకు కోడలు అలా బయటికి వెళ్ళడం చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇలాంటి పనికిమాలిన విషయాల గురించి నాకు చెప్పకు. పల్లవి యాక్సిడెంట్ కేసుని కార్తిక్ లైట్గా తీసుకున్నాడని ఇన్ని రోజులు కూల్గా ఉన్నాను. కానీ కార్తిక్ ఇలా సీరియస్గా ఉన్నాడని తెలుసు కూడా నేను ఇంకా కూల్గా ఉంటే నా గొయ్యి నేనే తవ్వుకున్నట్టు అవుతుంది. మనం బ్రతకాలంటే ఇంకొకరిని బలి చేయాలంటారు. సో నేను ఈ కేసులో ఇరుక్కోకుండా బయటపడాలంటే రాధికని బలి చేయాలి. ఎస్, ఇదొక్కటే మార్గం. అందుకే కార్తిక్ పల్లవి కేసులో ఆధారాలు సాధించే లోపే ఆ యాక్సిడెంట్ చేసింది రాధికే అని నేను దొంగ ఎవిడెన్స్ క్రియేట్ చేయాలి. బలిపీఠం ఎక్కించే పనిలోనే ఉండాలి. థ్యాంక్ యూ సార్ వారు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తావు? ఏదైనా ఆటోలో వెళ్తాను. ఇక్కడి నుంచి ఆటోలు క్యాబ్లు దొరకటం అంటే కాస్త కష్టమే. సో నీ వర్క్ అయిపోగానే నాకు కాల్ చేయి, నేనే పికప్ చేసుకుంటాను. హలో 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 హలో, నా వాయిస్ వినిపిస్తుందా? హలో హలో, ఇప్పుడు వినిపిస్తుందా? చెప్పండి. నేను రోజు నీకు దండం పెడతాను, అయినా సరే నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎందుకో తెలుసా? నువ్వు మా అమ్మని తీసుకెళ్ళిపోయావు కదా, నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళావా ప్లీజ్? మరేమో మా అమ్మమ్మని ఎంత బ్రతిమలాడినా సరే మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళట్లేదు. మా నాన్న దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళట్లేదు అమ్మమ్మ అని అడిగితే ఏం చెప్పట్లేదు. నువ్వు నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్తే నీకు బోలెడని చాక్లెట్లు ఇస్తాను, సరేనా? నేను చెప్పినట్టే నీకు చాక్లెట్లు ఇస్తున్నాను. మరి నువ్వు నన్ను
మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళాలి, సరేనా? తప్పకుండా తీసుకెళ్తావుగా? మా నాన్న దగ్గరికి నువ్వు నన్ను తీసుకెళ్ళాలి, ఓకేనా? అంకుల్, దేవుడి దగ్గర పెట్టిన చాక్లెట్స్ తీసుకోండి. థ్యాంక్ యూ తల్లి. వెల్కమ్. అక్క, దేవుడి దగ్గర పెట్టిన చాక్లెట్స్ తీసుకోండి. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. ఆంటీ, అంకుల్, దేవుడి దగ్గర పెట్టిన చాక్లెట్స్. థ్యాంక్ యూ అమ్మా. హాయ్ పోలీస్ అంకుల్, ఆయనకు కూడా చాక్లెట్స్ ఇద్దాం. అంకుల్, అంకుల్, అయ్యో, చాక్లెట్స్ ఇద్దామంటే పోలీస్ అంకుల్ వెళ్ళిపోయారే. నమస్తే అండి, చెప్పండి. లాస్ట్ టైం అంతర్వేది బీచ్ లో నువ్వు ఒక పాప బొమ్మ గీసావు, అది మా అత్తయ్యకి బాగా నచ్చింది. అప్పటి నుండి మీతో బొమ్మ గీయించుకోవాలని మా అమ్మగారు పట్టుబట్టారు. చాలా కష్టపడి మీ ఫోన్ నెంబరు సంపాదించాను. మా అత్తయ్య కోరిక తీరుద్దామని మిమ్మల్ని పిలిచి బొమ్మ గీయిస్తున్నాం. ఒక మంచి పని చేస్తున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. అమ్మా, నన్ను నాన్న దగ్గరికి తీసుకెళ్ళమని దేవుణ్ణి అడిగాను. నువ్వు దేవుడి దగ్గర ఉంటావంటగా అమ్మమ్మ చెప్పింది. నువ్వు కూడా దేవుడికి చెప్పు, నన్ను నాన్నని కలపమని. నేను కూడా బొమ్మ గీస్తాను.